పొట్లకాయ కర్రీ అండి. కొబ్బరి పాలు పోసి చేశాను. అందరూ పాలు పోసి చేస్తారు. నేను కొబ్బరి పాలు పోసి చేశానండి. చూడండి, ఒక 1/4 కిలో పొట్లకాయ తీసుకున్నానండి. 1/4 కేజీకి 2 వచ్చాయి చిన్నవి. ఇవంతా పైన పొట్టంతా జివిరి కావాల్సిన షేప్లో కట్ చేసుకుందాం కడుక్కొనేసేసి. ఈరోజు శుక్రవారం కాబట్టి పూజ అయిపోయింది. కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదండి, ఒక కొబ్బరి గిన్నె తీసుకొని అదంతా మిక్సీ పట్టుకున్నానండి. సన్నగా కట్ చేసి మిక్సీ పట్టి పాలు తీసుకున్నాను. మామూలుగా పొట్లకాయలకి పాలు పోసి చేస్తారు. నేను అట్లా కాకుండా కొబ్బరి పాలు పోసి చేసుకున్నానండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకోండి, ఎర్రగడ్డలు వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ బాగా మగ్గినాక ఇప్పుడు కట్ చేసి పక్కకు పెట్టుకున్న పొట్లకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపండి. బాగా అంతా కలిసిపోయేదాకా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి కలిపినాక కొంచెం మగ్గుతాయి. తీసి మళ్ళీ ఒత్తురు కలుపుకొని కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి, అవి వేయండి. కొంచెం కారం పొడి, మీ కారానికి తగ్గినంత కారం పొడి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక చూడండి, టమాటా ముక్కలు వేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గినాక కొంచెం కొత్తిమీర చల్లి బాగా కలుపుకొనేసేసి ఇక చూడండి రెడీ అయిపోయింది. అన్నంలోకి కానీ లేకపోతే చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. నేనైతే అన్నంలోకి చేశానండి. కొబ్బరి పాల